హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ పైన క్లాస్ అయితే చూడబోతున్నామండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2024-25 పైన మనము ఈ క్లాస్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇది. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా మనకు అసలు పేపరే ఉండదండి, అంత ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఎండ్ వరకు చూడండి. హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు, ఏపీ డిఎస్సి, ఓకేనా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, అన్ని ఉద్యోగాలకు కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఓకేనా, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క పీడిఎఫ్ మరియు క్లాస్ని రెండింటిని కూడా మన యొక్క కోర్స్లో అయితే యాడ్ చేస్తానండి. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా కోర్స్ కనుక తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 499 ఆఫర్లో ఉంది. సో మరి అతి త్వరలోనే అమౌంట్ అయితే పెరగబోతుంది కాబట్టి వెంటనే తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే 2024-25. ముందుగా ఇంట్రడక్షన్ అయితే చూద్దామండి ఎంసీక్యూస్ రూపంలో. 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన సామాజిక ఆర్థిక సర్వేను ఎవరు ప్రవేశపెట్టారు? హూ ప్రజెంటెడ్ ద ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25? ఎవరు ప్రవేశపెట్టారండి సభలో, మరి అసెంబ్లీలో? ఆప్షన్ సి, పయ్యావుల కేశవ్ గారు అయితే ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో. ఓకేనా, నెక్స్ట్ వన్. ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2024-25 ప్రకారము ఏ అంశాలపై లోతైన విశ్లేషణ అందించబడింది? అంటే ఏ రంగాలపైన ఎక్కువగా ఫోకస్ చేశారు? అకార్డింగ్ టు ద ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25, విచ్ ఏరియాస్ హ్యావ్ బీన్ డీప్లీ అనలైజ్డ్? ఏ రంగాలపైన అండి? ఆప్షన్ బి, ఆర్థిక వృద్ధి, ప్రజా సంక్షేమము, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన. సో మనము ముందుగా ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి. ఏంటి? ఆర్థిక సర్వే అంటే ఏంటి, నెక్స్ట్ బడ్జెట్ అంటే ఏంటి. సో గైస్, మనము ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 ఆర్థిక సర్వే కదా ఇది. 2024లో బడ్జెట్ రిలీజ్ చేశారు కదా. ఆ బడ్జెట్లో ఏవేవైతే మరి మెన్షన్ చేశారో, ఈ రంగానికి ఇంత కేటాయిస్తున్నాం, ఆ రంగానికి ఇంత కేటాయిస్తున్నాం, మరి ఆ రంగంలో ఇంత డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంత వృద్ధి రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి మనకు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ 2024 బడ్జెట్లో మెన్షన్ చేసినటువంటి అంశాలన్నీ రీచ్ అయ్యామా కాలేదా? సో ఈ బడ్జెట్ అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టేషన్స్. ఓకేనా, ఎక్స్పెక్టేషన్స్. వాటిని రీచ్ అయ్యామా లేదా అని అనలైజ్ చేసేదే, ఫ్యాక్ట్ చెక్కే ఈ యొక్క ఆర్థిక సర్వే. గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆర్థిక సర్వే అంటే అన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, బడ్జెట్ అంటే ఏంటి? ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడం. ఫ్యూచర్ ఎస్టిమేట్ చేసి ఇది ఇంత డెవలప్మెంట్ ఉంటుంది, అదంతా డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పడము. ఓకేనా, రెండింటికి తేడా అర్థమైంది కదా అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్.
ఆంధ్రప్రదేశ్ 2024-25 సామాజిక ఆర్థిక సర్వే ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడే విధంగా రూపొందించబడింది? హూ ఆర్ ద ప్రైమరీ ఇంటెండెడ్ బెనిఫిషరీస్ ఆఫ్ ది ఏపీ 2024-25 సోషియో ఎకనామిక్ సర్వే ఇన్సైట్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. విధాన రూపకర్తలు, ఆర్థికవేత్తలు మరియు పౌరులకు ఉపయోగపడే విధంగా. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికా విభాగం సమర్పించిన ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2024-25 పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక దృక్పథాన్ని లోతుగా విశ్లేషించింది. ఈ నివేదిక కీలకమైన స్థూల ఆర్థిక ధోరణులు, రంగాల పనితీరు మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని రూపొందించే వివిధ చొరవలను కవర్ చేస్తుంది. ఈ సర్వే విధాన రూపకర్తలు, ఆర్థికవేత్తలు మరియు పౌరులందరికీ కీలకమైన పత్రంగా పనిచేస్తుంది. ఆర్థిక వృద్ధి, ప్రజా సంక్షేమము, మౌలిక సదుపాయాలు మరియు ఉపాధి కల్పనపై కూడా అంతర్దృష్టిలనైతే ఇది అందిస్తుంది. అర్థమైంది కదండి, ఏవేవి కీలక రంగాలపైన దృష్టి పెట్టారు, ఏ రంగాలను అభివృద్ధి చేయడానికి మరి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2024కు సంబంధించిన వివరాలు అయితే చూద్దాము. క్వశ్చన్ నెంబర్ ముందుగా ఎప్పుడైనా ఎంసీక్యూస్ ఉంటాయి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2024-25 ప్రకారము 2023-24లో స్థిర ధరల వద్ద అంచనా వేసిన రాష్ట్ర స్థూల గృహోత్పత్తి వృద్ధి రేటు ఎంత? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. ఓకేనా, చూద్దాము. అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ అ కాన్స్టెంట్ ప్రైజెస్ ఫర్ 2023-24? ఎంత ఉందండి? 9.24%. ఆప్షన్ సి 9.24%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా విభాగం విడుదల చేసిన నివేదిక పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రిపోర్ట్ రిలీజ్డ్ బై ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఏంటండి? సామాజిక ఆర్థిక సర్వే 2024-25. నెక్స్ట్ వన్, ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2024-25లో పేర్కొన్న స్వర్ణాంధ్ర విజన్ 2047 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? What is the main goal of the Swarnandhra Vision 2047 as highlighted in the AP Socio-Economic Survey 2024-25? ఏంటండి? ఆప్షన్ సి అండి. పేదరికం తగ్గింపు, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధియే ప్రధాన లక్ష్యము. దీనిపైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుందంటే రాసి పెట్టుకోండి కావాలంటే. ఏంటది? స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రధాన లక్ష్యాలపైన. ఓకేనా, గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటుతో పోల్చితే ఎలా ప్రదర్శించింది? అకార్డింగ్ టు ద రిపోర్ట్, హౌ డిడ్ ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మ్ కంపేర్ టు ద నేషనల్ యావరేజ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. జాతీయ సగటును కూడా అధిగమించిందండి వృద్ధి రేటులో. ఓకే, జాతీయ సగటును కూడా అధిగమించింది. నెక్స్ట్, ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2024-25 ఏ అంశాల్లో అంతర్దృష్టులను అందిస్తుంది? ద ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్? ఆప్షన్ బి అండి. స్థూల ఆర్థిక ధోరణులు, వ్యవసాయము, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమము. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. ఏపీ సామాజిక ఆర్థిక సర్వే 2024-25 అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతి, రంగాల వారీగా పరిణామాలు మరియు విధాన చొరవల వివరణాత్మక విశ్లేషణను అందించే సమగ్ర నివేదిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా విభాగం విడుదల చేసిన ఈ వార్షిక సర్వే విధాన నిర్ణేతలు, పరిశోధకులు మరియు వాటాదారులకు కీలకమైన సూచన పత్రంగా పనిచేస్తుంది. స్థూల ఆర్థిక ధోరణులు, ప్రభుత్వ ఆర్థిక వ్యవసాయము, పరిశ్రమ, మౌలిక సదుపాయాలు మరియు సామాజిక సంక్షేమంపై అంతర్దృష్టిలను అందిస్తుంది. స్థిరమైన ధరల వద్ద
9.24 అంచనా వేసిన జిఎస్డిపి వృద్ధి రేటుతో వ్యవసాయ పరిశ్రమలు మరియు సేవలలో బలమైన పనితీరు ద్వారా ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటును అధిగమిస్తూనే ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 యొక్క దీర్ఘకాలిక దార్శనికతకు అనుగుణంగా పేదరికం తగ్గింపు, ఉపాధి కల్పన, డిజిటల్ పాలన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాన ప్రభుత్వ చొరవలను కూడా ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఈ సర్వే స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధికి రాష్ట్రం యొక్క నిబద్ధతను చెబుతుంది. ఆంధ్రప్రదేశ్కు భారతదేశంలో ప్రముఖ ఆర్థిక శక్తి కేంద్రంగా ఉంచడానికైతే ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ 2047 అయితే ఉపయోగకరంగా ఉంటుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి, జీడిపి మరియు వృద్ధి రేటు పైన ఎంసీక్యూ చూద్దాము. తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఏంటది? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి, రాష్ట్ర జీడిపి మరియు వృద్ధి రేటు చూద్దాం. 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్డిపి స్థిర ధరల వద్ద ఎంతగా అంచనా వేయబడింది? చూద్దాం. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అ కాన్స్టాంట్ ప్రైస్ ఫర్ ద ఇయర్ 2024-25? ఎంత అండి? ఆప్షన్ బి అండి, 78.73 లక్షల కోట్లుగా ఉందండి. 78.73 లక్షల కోట్లు. 2025-24లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంతగా అంచనా వేయబడింది మరియు ఇది జాతీయ సగటుతో ఎలా పోల్చబడింది? వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 2024-25 అండ్ హౌ డస్ ఇట్ కంపేర్ విత్ ద నేషనల్ యావరేజెస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకేనా? 2,68,653 ఎక్కువగా ఉందండి. జాతీయ యావరేజ్తో కనుక పోల్చుకున్నట్లయితే 2,68,653 ఎక్కువగా ఉంది. ఏంటది? పర్ క్యాపిటా ఇన్కము. ఓకేనా? తలసరి ఆదాయము అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే. 2024-25లో స్థిర ధరల వద్ద భారతదేశ జీడిపి వృద్ధి రేటుతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? హౌ డస్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎట్ ఎ కాన్స్టాంట్ ప్రైస్ ఇన్ 2024-25 కంపేర్ విత్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్? ఆప్షన్ సి అండి, ఎక్కువగా ఉంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 2024-25 సంవత్సరానికి స్థిర ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపి 78.73 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇది గత సంవత్సరం కంటే 9.24% వృద్ధిని సూచిస్తుంది. ఓకే. ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి 16.06 లక్షల కోట్లుగా ఉంది. ఇది 12.94% వృద్ధి రేటును చూపిస్తుంది. 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయము 2,68,653గా అంచనా వేయబడింది. ఇది జాతీయ సగటు 2,162 కంటే ఎక్కువ. మరి రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ జీడిపి వృద్ధి రేటును అధిగమించింది. ఇది స్థిర ధరల వద్ద 6.4% నుంచి ప్రస్తుత ధరల వద్ద 9.7% ఉండడం అయితే మనము చూడవచ్చు. రంగాల వారీగా వృద్ధికి తోడ్పడడం చూద్దాం. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? మరి ఎంసీక్యూ చూద్దాం. ముందుగా వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన ఉపరంగం ఏది? విచ్ సబ్ సెక్టార్ రికార్డెడ్ ద హైయెస్ట్ గ్రోత్ రేట్ అమాంగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మత్స్య పరిశ్రమ మరియు జల వైవిధ్యం అంటే ఆక్వాకల్చర్. మత్స్య పరిశ్రమ మరియు ఆక్వాకల్చర్ ఇంపార్టెంట్. చూద్దాం. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అంటే మత్స్య పరిశ్రమ అనుబంధంగా ఉన్నటువంటివి అని అర్థం. 2024-25లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల స్థూల విలువ ఆధారిత మొత్తం ఎంతగా నమోదు చేయబడింది? వాట్ వాజ్ ద టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎయిడ్ సెక్టార్స్ ఇన్ 2024-25? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2.32 లక్షల కోట్లు. ఓకే. చూద్దాం. ఉద్యానవన రంగము 2024-25లో ఎంత వృద్ధి రేటుతో అభివృద్ధి చెందింది? At what growth rate did the
హార్టికల్చర్ సెక్టార్ గ్రో ఇన్ 2024-25? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 10.04% పెరిగిందండి. ఇంపార్టెంట్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఈ రంగం యొక్క స్థూల విలువ ఆధారిత 2.32 లక్షల కోట్లు. ఇది 10.70% వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ 11.29%తో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉపరంగం అండి ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ఉద్యానవన మరియు పశువుల పెంపకం కూడా వరుసగా 10.04 మరియు 9.53%తో వృద్ధిని నమోదు చేసింది స్థిరంగా. ఓకేనా. ఫస్ట్ మాత్రం షిప్పింగ్ అండ్ అగ్రికల్చర్. ఓకేనా. తరువాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటివి ఉద్యానవన మరియు పశువుల పెంపకము. గుర్తుంచుకోవాలి. పారిశ్రమ రంగం అండి. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగము 2024-25తో జీవీఏ ఎంత మరియు వృద్ధి శాతం ఎంతగా నమోదైంది? వాట్ వాజ్ ద జీవీఏ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 2024-25? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2.23 లక్షల కోట్లు లేదా 6.58% వృద్ధి రేటును సాధించింది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. పారిశ్రామిక రంగము జీవీఏ 2.23 లక్షల కోట్లు. ఇది 6.58 వృద్ధి రేటును సాధించింది. నిర్మాణ రంగము 9.55% వృద్ధితో గణనీయమైన వృద్ధిని కూడా కనబరచడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, సేవల రంగము. ఓకేనా. సర్వీస్ సెక్టార్. ఎంసిక్యూస్. 2024-25 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారము సేవల రంగంలో అత్యధిక వృద్ధిని కనబరిచిన ఉపరంగము ఏది? అకార్డింగ్ టు ద 2024-25 ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే, విచ్ సబ్సెక్టార్ ఇన్ ద సర్వీస్ సెక్టార్ రికార్డెడ్ ద హైయెస్ట్ గ్రోత్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. బ్యాంకింగ్ అండ్ బీమా, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వన్, 2024-25 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారము సేవల రంగం మొత్తం ఎంత జీబీఏతో సహకరించింది? యాజ్ పర్ ద 2024-25 ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే, వాట్ వాజ్ ద టోటల్ జీబీఏ కాంట్రిబ్యూటెడ్ బై ద సర్వీస్ సెక్టార్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 3.29 లక్షల కోట్లు. ఓకే. 3.29 లక్షల కోట్లు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సేవల రంగము 3.29 లక్షల కోట్ల జీబీఏతో ఇది 8.53%తో అతిపెద్ద సహకారిగా కొనసాగుతుంది. బ్యాంకింగ్ అండ్ బీమా ఉపరంగము 14.23%తో అత్యధిక వృద్ధిని కనబరిచింది. రవాణా అండ్ నిల్వ 12.47% విస్తరించగా, వాణిజ్యము, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు 9.02%గా పెరిగాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, తలసరి ఆదాయము, పర్ క్యాపిటా ఇన్కమ్. ముందుగా ఎంసిక్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2024-25 సంవత్సరానికి తలసరి ఆదాయము ఎంతగా నమోదైంది? ఇది జాతీయ సగటుతో పోల్చితే ఎంతవరకు ఎక్కువ? వాట్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 2024-25 అండ్ హౌ మచ్ హైయర్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్? ఆప్షన్ బి అండి. 2,68,653. ఓకేనా. జాతీయ ఆదాయంతో పోల్చుకుంటే, అంటే జాతీయ పర్ క్యాపిటా ఇన్కమ్తో పోల్చుకుంటే 68,491 రూపాయలు ఎక్కువగా ఉంది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయము 2,68,653. ఇది జాతీయ సగటు 2,162ను అధిగమించింది. ఇది మెరుగైన జీవన ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, పబ్లిక్ ఫైనాన్స్. ఎంసిక్యూస్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక లోటు ఎంతగా అంచనా వేయబడింది? వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఫిస్కల్ డిఫిసిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? ఆప్షన్స్ అండి. 73,362 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, 2024-25లో రాష్ట్ర అప్పు మొత్తము ఎంతకు పెరిగే అవకాశం ఉంది? వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ టోటల్ స్టేట్ డెట్ ఫర్ ద ఇయర్ 2024-25? ఎంత అండి? సో 5,62,988 కోట్ల రూపాయలు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం.
2024-25 సంవత్సరానికి రాష్ట్రం యొక్క మొత్తం ఆదాయము 1,91,142 కోట్లు. ఓకేనా? వీటిలో సొంత పన్ను ఆదాయం నుంచి 94,967 కోట్ల రూపాయలు సొంత పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయము. 0 పన్నేతర ఆదాయం నుంచి 7,018 కోట్లు. కేంద్ర బదిలీల నుంచి 89,157 కోట్లు. మొత్తం వ్యాయము 2,49,418 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే రాష్ట్ర అప్పు 5,62,988 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. 2024-25 సంవత్సరానికి ఆర్థిక లోటు 73,362 కోట్లుగా అంచనా వేయబడింది. మరియు రెవెన్యూ లోటు 51,011 కోట్లుగా అంచనా వేయబడము చూడవచ్చు. నెక్స్ట్, ధరల, వేతనాలు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ. MCQs. వ్యవసాయ కార్మికులకు సంబంధించి పురుషులు రోజువారీ సగటు వేతనంలో ఎంత శాతం వృద్ధి నమోదైంది? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ యావరేజ్ డైలీ వేజ్ ఫర్ మేల్ అగ్రికల్చర్ లేబర్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 5.65% అయితే వృద్ధి శాతం నమోదు కావడం చూడవచ్చు. నెక్స్ట్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలు అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ సర్వ్డ్ అండర్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS? ఆప్షన్స్ అండి, 1.48 కోట్లు. నెక్స్ట్, వ్యవసాయ కార్మికులకు వినియోగదారుల ధరల సూచిక ప్రకారము ద్రవ్యోల్బలం ఎంత శాతంగా నమోదైంది? అకార్డింగ్ టు CPI, వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ రేట్ రికార్డెడ్ ఫర్ అగ్రికల్చర్ లేబర్స్? ఆప్షన్ డి, 5.93% నమోదైంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద్రవ్యోల్బణ ధోరణులు పారిశ్రామిక కార్మికులకు వినియోగదారులకు ధరల సూచిక CPIలో 4.89% పెరుగుదలను మరియు వ్యవసాయ కార్మికులకు 5.93% పెరుగుదలను చూపిస్తుంది. ఓకే, మరి పురుష వ్యవసాయ కార్మికుల సగటు రోజువారీ వేతనం 5.65% పెరిగి 561 చేరుకోగా మహిళా కార్మికులకు 2.58% పెరిగి 398 అయితే చేరుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ 29,796 సరసమైన ధరల దుకాణాల ద్వారా 1.48 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తుంది. ఓకే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్, నెలవారీ బియ్యం కేటాయింపు 2.35 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. దీపం 2 పథకము అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత LPG సిలిండర్లను కూడా అందిస్తుంది. నెక్స్ట్, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు చూసినట్లయితే జనాభాలో 60% మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ఈ రంగము 30% వృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రధాన పథకాలు MCQs ముందుగా చూద్దాం. జీరో బడ్జెట్ సహాయ వ్యవసాయం పథకము ప్రధాన ఉద్దేశం ఏంటి? ZBNF అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ స్కీమ్? ఎందుకోసం అండి ఇది? ఆప్షన్ సి, రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడము, టు ప్రమోట్ ఎ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్. నెక్స్ట్, వర్షపాతం ఎంత శాతానికి పెరగడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి 161.86 లక్షల టన్నులకు పెరిగింది? డ్యూ టు హౌ మచ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్ డిడ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ రైజ్ టు 161.86 lakhs టన్స్? ఆప్షన్స్ అండి, 18.6%. నెక్స్ట్, కస్టమ్ నియామక కేంద్రాల ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కస్టమ్ హైరింగ్ సెంటర్స్? కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఆప్షన్ బి, వ్యవసాయ యాంత్రీకరణను సులభతరము చేయడము. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అన్నదాత సుఖీభవ, రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం. నెక్స్ట్, జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం, జీరో బడ్జెట్ సహజ వ్యవసాయము రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్, కస్టమ్ నియామక కేంద్రాల వ్యవసాయ యాంత్రీకరణను సులభతరం చేయడం. వర్షపాతం 18.6% పెరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తిని 161.86 లక్షల టన్నులకు పెంచింది. నెక్స్ట్, పారిశ్రామిక వృద్ధి మరియు పెట్టుబడి విధానాలు. ముందుగా MCQs. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉపాధి పొందిన MSME రంగాల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ MSMEs attracted by ఆంధ్రప్రదేశ్ that generated the most employment?
ఆప్షన్ బి అండి 2,61,393. నెక్స్ట్ వన్, స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047 లక్ష్యం ప్రకారము 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విలువ ఎంతగా అంచనా వేయబడింది? అకార్డింగ్ టు ద స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047 ఇనిషియేటివ్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బై 2047? ఆప్షన్స్ అండి 2.4 ట్రిలియన్ డాలర్లు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ 2 ఇండస్ట్రియల్ కారిడార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆప్షన్ బి అండి వైజాగ్ చెన్నై అండ్ చెన్నై బెంగళూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రోత్సహిస్తున్న కీలక పారిశ్రామిక రంగాల్లో ఏ రంగము కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద కీ ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రమోటెడ్ బై ఆంధ్రప్రదేశ్? ఏది కాదండి? ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ లేదండి. ఓకేనా? ఆటోమొబైల్స్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, బయోటెక్నాలజీ కూడా ఉంది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు బయోటెక్నాలజీ వంటి కీలక రంగాల్లో ఇవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2,61,393 ఎంఎస్ఎంఈలను ఆకర్షించింది. దీని ద్వారా 27 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. ఇండస్ట్రియల్ కారిడార్లు: వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. నెక్స్ట్, స్వర్ణాంధ్ర 2047 చొరవ ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అంచనా వేయబడింది. నెక్స్ట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంసిక్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము ఎంత? వాట్ ఈస్ ద ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎంత ఉందండి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్? 27,392 మెగావాట్ల అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కలిగి ఉన్న మొత్తం లోడ్ నెట్వర్క్ పొడవు ఎంత? రోడ్ నెట్వర్క్. వాట్ ఈస్ ద టోటల్ రోడ్ నెట్వర్క్ లెంత్ ఇన్ ఆంధ్రప్రదేశ్? రోడ్ల నిర్మాణము మొత్తం ఎంత ఉందండి? 45,379 కిలోమీటర్లు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం హైకోర్టు ఎగ్జామ్లో ఏమడిగారంటే రైల్వేలు ఎంత అడిగారు. ఈసారి రోడ్లది కూడా అడగవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి? హౌ మెనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 3 ఉన్నాయండి. ఓకే. ఆప్షన్ బి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నీటిపారుదల: పోలవరం ఆనకట్ట మరియు నాగార్జున సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు నీటిపారుదలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత అండి? 27,392 మెగావాట్లు. పునరుత్పాదక శక్తి సౌర మరియు పవన విద్యుత్పై బలమైన దృష్టి సారించింది. రోడ్లు: ఆంధ్రప్రదేశ్ 45,379 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది. ఓడరేవులు: కాకినాడ, గంగవరం మరియు కృష్ణపట్నం ఓడరేవుల విస్తరణ. విమానాశ్రయాలు: ఆంధ్రప్రదేశ్ 3 అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా 6 విమానాశ్రయాలను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంసిక్యూ చూద్దాం. విద్యారంగంలో 2001 నుంచి 2011 మధ్య కాలంలో అక్షరాస్యత రేటులో ఎంత శాతం పెరుగుదల జరిగింది? హౌ మచ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ లిటరసీ రేట్ బిట్వీన్ 2001 అండ్ 2011 ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టార్? ఎంత శాతం అండి? 7.12%. ఆప్షన్ డి. నెక్స్ట్, సాంకేతిక నైపుణ్య శిక్షణ మరియు డిజిటల్ విద్యా కార్యక్రమాలు ఏ రంగానికి సంబంధించిన సంస్కరణలు? టెక్నికల్ స్కిల్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ విచ్ సెక్టార్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విద్యా ఎడ్యుకేషన్. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రధానంగా ఎవరి కోసం నగదు రహిత ఆరోగ్య సంరక్షణ అందిస్తుంది? డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ primarily provides cashless health care for which sector of the population? ఆప్షన్స్ అండి, తక్కువ ఆదాయ కుటుంబాలకు. ఎవరికండి? తక్కువ ఆదాయ కుటుంబాలకు. నెక్స్ట్ వన్, మాతా శిశువు ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టిన 2 కార్యక్రమాల పేర్లేంటి? వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ 2 schemes focused on maternal and child health care? ఆప్షన్ బి అండి, జనని సురక్ష యోజన మరియు MPSMA. ఓకే. మహిళలు, నెక్స్ట్ క్వశ్చన్, మహిళలు, ఎస్సీ ఎస్టీలు మరియు వికలాంగుల కోసం ఏ పథకము నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి మద్దతును అందిస్తుంది? విచ్ స్కీమ్ ప్రొవైడ్స్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ టు ఉమెన్
ఎస్సీ ఎస్టీస్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఆప్షన్ ఏ అండి మిషన్ శక్తి. ఎక్స్ప్లెనేషన్ విద్యారంగం చూద్దాం. ముందుగా అక్షరాస్యత రేటు 62.07% 2001లో ఉండేది. దాని నుంచి 67.35% 2011 వరకు అయితే పెరగడం చూడవచ్చు. కానీ జాతీయ సగటు 72.98 కంటే తక్కువగా ఉంది. ఉన్నత విద్యా సంస్కరణలో సాంకేతిక నైపుణ్య శిక్షణ మరియు డిజిటల్ విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ తక్కువ ఆదాయ కుటుంబాలకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. జనని సురక్ష యోజన పిఎంఎస్ఎంఏ మాతా శిశు ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాయి. నెక్స్ట్ సంక్షేమ కార్యక్రమాలు. మహిళలు మరియు శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి మరియు ఐసిడిఎస్ పథకము. అణగారిన వర్గాలకు హాస్టళ్లు, స్కాలర్షిప్లు మరియు ఆర్థిక మద్దతు. మహిళలు, ఎస్సీ ఎస్టీలు మరియు వికలాంగులకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి మద్దతు. నెక్స్ట్ పేదరికం మరియు ఉపాధి. 1973-74 నుంచి 2023 వరకు పేదరిక రేటు ఎంత శాతానికి తగ్గింది? వాట్ ఈస్ ద రెడ్యూస్డ్ పావర్టీ రేట్ ఇన్ ఇండియా ఫ్రమ్ 1973 to 74 to 2023? ఎంతవరకు తగ్గిందండి మరి? ఆప్షన్ సి 49.55% నుంచి 6.06% తగ్గింది పేదరికము రేటు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు గురించి క్రింది వాటిలో ఏ వాక్యం నిజము? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ రిగార్డింగ్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆప్షన్ సి అండి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడం చూడవచ్చు. ఎల్ఎఫ్పిఆర్ జాతీయ సగటు కంటే ఎక్కువ. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. పేదరికం రేటు 49.55% 1973-74 నుంచి మరి 6.06% 2023 వరకు తగ్గిందండి. యువత ఉద్యోగం మరియు లింగ అసమానతలు ప్రధాన సమస్యలుగా ఉండడంతో నిరుద్యోగం ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. ఏపీలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ 2047 ఇంపార్టెంట్ అండి ఇది. 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్ ప్రకారము రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్న తలసరి ఆదాయం ఎంత? అకార్డింగ్ టు స్వర్ణాంధ్ర విజన్ 2047, వాట్ ఈస్ ద టార్గెటెడ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై ద ఇయర్ 2047? ఎంత అండి? $42,000 అండి. ఓకే. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారము మహిళల శ్రామిక శక్తిలో భాగస్వామ్యం ఎంత శాతానికి పెంచే లక్ష్యంగా ఉంది? అకార్డింగ్ టు ద స్వర్ణాంధ్ర విజన్ 2047, to what percentage should a women's participation in the workforce be increased? Answer 80%. Next, clear explanation. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని స్మార్ట్ పట్టణీకరణ, డిజిటల్ పాలనతో ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని లక్ష్యం. 2047 నాటి కీలక లక్ష్యాలు ఏంటవి? 8 జిఎస్డిపిని $2.4 ట్రిలియన్ పైగా పెంచడం. నెక్స్ట్ 10 తలసరి ఆదాయము 42,000 కంటే ఎక్కువ పెట్టడం. నెక్స్ట్ 0% నిరుద్యోగం నుండి 2% కంటే తక్కువ చేయడము. శ్రామిక శక్తులు 80% మహిళల భాగస్వామ్యం చేయడం. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి 95%. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అండ్ కేపీఐ పర్యవేక్షణ చూద్దాం. స్వర్ణాంధ్ర కేపీఐ మానిటరింగ్ డాష్బోర్డ్ యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్వర్ణాంధ్ర కేపీఐస్ మానిటరింగ్ సిస్టమ్? ఆప్షన్ సి ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక సూచీల పురోగతిని ట్రాక్ చేయడము కోసము. నెక్స్ట్ డేటా ఆధారిత పాలన ద్వారా ఏవి మెరుగవుతాయి? విచ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంప్రూవ్డ్ త్రూ డేటా డ్రైవెన్ గవర్నెన్స్? ఏమవుతుందండి? ఆప్షన్ బి పారదర్శకత మరియు జవాబుదారీతనము పెరుగుతుంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. స్వర్ణాంధ్ర కేపీఐస్ మానిటరింగ్ డాష్బోర్డ్ ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక సూచీలపై రియల్ టైం పురోగతిని ట్రాక్ చేస్తుంది. డేటా ఆధారిత పాలన, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని కూడా పెంచుతుంది. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ.